గోదార్ఖని క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆవునూరి శంకర్, ప్రధాన కార్యదర్శిగా తౌటం సంతోష్, కోశాధికారిగా అరకల శ్రీనివాస్, ఇతర కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ క్లాత్ మర్చెంట్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ సభ్యులందరి సహకారంతో సంఘాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని తెలిపారు. మనము ఐక్యంగా ఒక్కరికి ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. ఒకరొకరు సంబంధం లేకుండా కొన్ని సంఘటితంగా సక్రమంగా నిర్వహించాలని అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికైనా ఇతరులకు తెలియపరచడానికి లేదా వెల్లడించడానికి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. సపోజ్ ఇప్పుడు గుజరాత్ వాళ్ళు వచ్చి ఫిక్స్ రేట్ అమ్ముతున్నారు వాళ్ళు ఆల్రెడీ. మనం కూడా ఫిక్స్ రేట్కు ఇప్పుడు ఆల్రెడీ 50% ఈ రోజు మార్కెట్లో మనం కూడా అమ్ముతున్నాం కదా అందరము. మనం మార్కెట్ ఇంప్రూవ్ అవడానికి మార్జిన్ 10% 20% ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు కంపల్సరీ చేయాల్సిందే. చేస్తే మనం మార్కెట్ ఆల్రెడీ డెవలప్ అవుతుంది. మన చేతుల్లో మనం ఖరాబ్ చేసుకుంటున్నాం బిజినెస్ ను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి నాన్ లోకల్ నుంచి వచ్చి ఇక్కడ ఒక్క క్యాండిడేట్ కూడా పరిచయం లేదు వాళ్ళకు ఈరోజు చెల్లించడానికి తీర్మానించడం అయినది. రెండవది, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ నాన్ లోకల్ సభ్యులు నూతన సభ్యత్వం రుసుము 5116గా తీర్మానించడం అయినది. మరియు నాన్ లోకల్ సభ్యులకు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ కార్యవర్గంలో ఎలాంటి పదవులు ఉండవని తీర్మానించడం అయినది. ప్రతి బుధవారము షాపు తెరిచినచో ప్రతి దుకాణం నుంచి 200 రూపాయలు మంగళవారం రాత్రి 8 గంటల లోపు అసోసియేషన్ కు చెల్లించవలను. చెల్లించిన రూపాయలు నెక్స్ట్ డే దుకాణం తీయలేదంటే మాత్రం ఆ 200 మాత్రం తిరిగి ఇవ్వబడదు. క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ తీసుకునే నిర్ణయాలు అసోసియేషన్ సభ్యులు కట్టుబడి ఉండాలి. అసోసియేషన్ సభ్యులు కట్టుబడి ఉండడం అంటే మేము తీసుకునే